కలది ఉత్తమరాలు. ఆ దంపతులు ఒకానొకనాడు భద్రశీలా నదీ తీరమున సత్యనారాయణ వ్రతం జరుగుచుండగా అక్కడికి వెళ్ళి జరుగుచుండగా ఒక వైశ్యుడు విశేష ధనరాశులతో పడవ నింపుకొని వర్తకము కొరకు ఎక్కడికో పోవచ్చు మార్గమశమున ఆ యొక్క పడవను ఒడ్డునకు పట్టించి ఆ రాజు చేస్తున్నదంతా చూచి గమనించి, ఓ ఈ రాజోత్తమ, మీరు చేస్తున్న వ్రతమేమి, అది చేసిన ఏమి ఫలమునిచ్చును, అది ఎంత ఉదయతో సవిస్తరముగా ఎరింగింపుమని ప్రార్థించను. వెంటనే ఆ యొక్క ఉల్కాముకుడనే రాజు, అయ్యా, పుత్ర సంతానం కొరకు నేను సత్యనారాయణ వ్రతం చేస్తున్నానని సెలవిచ్చాను. అది విన్నటువంటి వైశ్యకుమారుడు, అయ్యా రాజా, నాకు నువ్వు పుత్ర సంతానం కలిగిన వెంటనే నేను కూడా ఈ సత్యనారాయణ వ్రతాన్ని చేస్తానని ఆ రాజుగారికి చెప్పి తీర్థప్రసాదములను గైకొని ఆ యొక్క పట్టణంన వ్యాపారము కార్యక్రమాలు అయిపోయిన పిమ్మట ఇంటికి వెళ్ళి తన భార్య అయినటువంటి లీలావతికి చెప్పి ఆమె వినిచుండగా, నాకు పుత్ర సంతానం కలిగిన వెంటనే సత్యనారాయణ వ్రతము చేస్తానని ప్రతిజ్ఞ చేశాను. అట్లా కొన్ని మాసముల తర్వాత ఆ యొక్క నారాయణమూర్తి యొక్క మాయ వలన ఆ యొక్క భార్య లీలావతి నవమాసాలు మోసి గర్భవతి అయి నవమాసాలు మోసి 10వ మాసమున ఒక కుమార్తెని గనెను. ఆ కుమార్తెకు కళావతి అని నామకరణము చేసి అల్లారు ముద్దుగా పెంచుకొని చుండిరి. ఆ కళావతి శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్తమానముచుండెను. అప్పుడు లీలావతి తన భర్తను చూచి, అయ్యా నాథ, మనకు సంతానం కలిగిన వెంటనే సత్యనారాయణ వ్రతము చేస్తానని ప్రతిజ్ఞ చేసితిరి కదా, మరి ఇంకనూ ఈ వ్రతము ఆచరించకుండాటకు కారణమేమి అని ప్రశ్నించెను. వెంటనే ఆ యొక్క వర్తకుడు, ప్రియా, మన అమ్మాయి వివాహ కాలమున తప్పక సత్యనారాయణ వ్రతాన్ని చేస్తామని అప్పటికి ఆమెను సమాధానపరిచి పట్టణంనకై వ్యాపారంలోకి వెళ్ళాను. అట్లా కొన్ని సంవత్సరములు గడిచిపోయిన తర్వాత కళావతి యుక్త వయస్సు వచ్చి చూచి ఆ యొక్క వైశ్య కుమారుడు ఒక సేవకుణ్ణి తెలిపి, మా అమ్మాయికి తగిన యోగ్యుడైనటువంటి వైశ్య కుమారుడిని చూచి నిశ్చయించుకొని రమ్మని. ఆ యొక్క సేవకుడు అవంతి నగరంలోకి వెళ్ళి ఒక యోగ్యుడైనటువంటి వైశ్య కుమారుడిని చూచి నిశ్చయించుకొని వెంట తీసుకొని వచ్చాను. ఆ వైశ్య కుమారుడు కళావతికి అన్ని విధములుగా తగి ఉండట చూచి మహావైభవముగా పెళ్లి చేశాను. వివాహ కార్యములలో ఉండి సత్యనారాయణ వ్రతము మాట మర్చిపోయాను. అందులోకి సత్యనారాయణ స్వామికి ఆగ్రహం వచ్చి, దారుణము కఠినము అగు దుఃఖము కలుగుగాక అని ఆ యొక్క నారాయణమూర్తి ఆ వైశ్య కుమారుడిని శపించను. అట్లా వివాహం జరిగిన కొన్ని రోజులకే అల్లుడు వైశ్య కుమారుడు చంద్రకేతు మహారాజు నగరంలోకి వ్యాపారము నిమిత్తము బయలుదేరిది. అట్లా వారు ఒక చోట బస చేసి శయనిస్తుండగా అనగా పడుకొని ఉండగా సత్యనారాయణ స్వామి యొక్క మాయ వలన ఆ రాత్రి రాజుగారి బొక్కసం నుండి ధనాగారం నుండి కోశాగారం నుండి ధనాన్ని అపహరించుకొని దొంగలు వర్తకులున్న చోట ఉంచి మాయమైపోయేది. వెంటనే రాజభటులు దొంగల వెంబడి పరిగెత్తుకొని రాగా ధనమక్కడ ఉండటం వలన వర్తకులే దొంగలని తలంచి వారిని కట్టి రాజు ఎదుటకు కొనిపోయేది. అప్పుడు రాజభటులు చంద్రకేతు మహారాజుకి, అయ్యా, చోరులను వెతికి పట్టుకొని ధనముతో సైతముగా తీసుకొని వచ్చితిమి, వీరికి విచారణ చేసి తగిన విధముగా శిక్ష పరిణమించిరి. సత్యనారాయణ స్వామి యొక్క మాయ వలన వారు ఎన్ని విధములుగా ప్రార్థించిన వారెవ్వరూ లేకపోయిరి. అంతేగాక చంద్రకేతు మహారాజు వారిని విచారణ చేయకనే వీరిని కారాగారమున బంధింపుడు అని ఆజ్ఞాపించను. వారు ఎన్ని విధములుగా ప్రార్థించినను వారి మాటలు వినిన వారెవ్వరూ లేకపోయిరి. అంతేగాక వారు స్వాధీనం చేసుకున్నదా మొత్తం ఆ యొక్క వైశ్య కుమారుల ధనమంతయు చంద్రకేతు మహారాజు తన ఆధీనము గావించుకొని అట ఇంటనున్న సమస్త వస్తువులు ద్రవ్యములు చోరులు అపహరించుకొని వెళ్ళిరి. లీలావతి కళావతికి రోగములు అధికమగుచుండెను. తింటకు తిండి లేక కళావతి లీలావతి ఇల్లులకు తిరుగుచు భిక్షమెత్తుకునిచుండిరి. అట్లా తల్లి కూతుళ్ళిద్దరూ భిక్షమెత్తుకునిచుండగా ఒకానొక నాడు కళావతి ఒక బ్రాహ్మణుని గృహమునందున సత్యనారాయణ వ్రతము జరుగుచుండగా కథను విని స్వామి ప్రసాదమును తీసుకొని పొద్దుపోయిన తర్వాత ఇంటికి వెళ్ళను. అప్పుడు లీలావతి తన కూతురైనటువంటి కళావతిని చూచి, అమ్మా, ఇంత రాత్రి వరకు నీవు ఏమి చేయుచుంటీవని అడగగా కళావతి వెంటనే, అమ్మా, ఒక బ్రాహ్మణుని గృహమునందున సత్యనారాయణ వ్రతము జరుగుచుండగా స్వామి కథను చూచి స్వామి కథను విని తీర్థప్రసాదములను గైకొని వచ్చి తినని చెప్పాను. ఆ మాటలు విన్నటువంటి లీలావతి, నేను కూడా సత్యనారాయణ వ్రతాన్ని చేస్తానని మనస్సును సంకల్పించుకొని బంధువులతో కూడుకున్నదై బ్రాహ్మణులతో కూడుకున్నదై స్వజనులతో కూడుకున్నదై, తండ్రి, మా అపరాధములను క్షమించి నా భర్త నా అల్లుడు త్వరగా సుఖముగా ఇంటికి చేరుకునేటట్లు చేయము అని అనేక విధములుగా ప్రార్థించినదాయను. అంతటా ఆ యొక్క లీలావతి చేసిన వ్రత విధానము వలన సంతుష్టుడై ఆ యొక్క సత్యనారాయణమూర్తి ఆ రాత్రి చంద్రకేతు మహారాజునకు స్వప్నంలో గాన్పించి, ఓ రాజా, నీ కారాగృహమున బంధించి ఉన్న వర్తకులనిద్దరినీ వెంటనే విడిచిపెట్టుము, లేనిచో నిన్ను నీ రాజ్యముతోడను సకల ఐశ్వర్యములతోడను సర్వనాశ